ఇరాన్ పై అదిగో రేపు దాడి చేస్తా, నెక్స్ట్ వీక్ దాడి చేస్తా అని ట్రంప్ అంటూ ఉన్నాడు. అయితే ఒక్క దేశం మాత్రం గత 2 రోజుల నుండి యుఎస్ఏ సైన్యాన్ని రెచ్చగొడుతూ ఉంది. ఇరాన్ పై దాడి చేయాల్సిందే అని మొండికేసుకుని కూర్చుంది. దాడి చేయకపోతే సుప్రీం అలీ ఖమేనీ ఇరాన్ ప్రజల దృష్టిలో హీరో అవుతాడు, ఈవెన్ ప్రపంచంలో ఉన్న ముస్లిం దృష్టిలో కూడా హీరో అవుతాడు. తనను చూసి యుఎస్ఏ భయపడింది అనే ఇమేజ్ తెచ్చుకుంటాడు. ఇరాన్ పై ఎలాగైనా దాడి చేయాలి అని యూద దేశమైన ఇజ్రాయెల్ డిమాండ్ చేయడం లేదు. యుఎస్ఏ ప్రభుత్వ నాయకులు లేదా యుఎస్ఏ ప్రజలు డిమాండ్ చేయడం లేదు. ఈ మాటలు ఇజ్రాయెల్ ప్రధానివి కూడా కాదు, మరెవరివి అంటే ఉమ్మా ఒకటే, ముస్లిం బాయి ఇస్లామిక్ నాటో అని చెప్పుకు తిరిగే సౌదీ అరేబియా డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ యొక్క మాటలు. పైకు మాత్రమే ఉమ్మా లోపల నీ అమ్మ దానమ్మ అని తిట్టుకుంటూ ఉంటారు. ఈ ఆర్టికల్స్ చూడండి, యాక్సోస్ రిపోర్ట్ చూడండి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ముద్దుల తమ్ముడైన సౌదీ డిఫెన్స్ మినిస్టర్ ఖలీద్ బిన్ సల్మాన్ ఏమంటారు అంటే, డొనాల్డ్ ట్రంప్ గత 3 వారాల నుండి ఇరాన్ పై దాడి చేస్తా అని హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ప్రజల కోసం నేనున్నా అన్నారు. ఏ బిగ్ లార్జ్ ఆర్మడా ఈస్ కమింగ్ టు ఇరాన్ అని చాలా షో ఆఫ్ చేసి దాడి చేయకుండా ఒకవేళ తిరిగి వెళ్లిపోతే, చర్చలు చేసుకుంటే, నెగోషియేషన్స్ తోనే ఇష్యూను క్లోజ్ చేస్తే ఇరాన్ రెజిమ్ విల్ ఎమర్జ్ స్ట్రాంగర్ అని హెచ్చరించాడు ఖలీద్. 3 వీక్స్ బ్యాక్ సౌదీ రాజకుమారుడు సల్మాన్ ఇరాన్ పై దాడి చేయకూడదు, దాడి చేసినా మా యొక్క ఎయిర్ స్పేస్ ను వాడకూడదు అని శాంతి దూతలాగా మాట్లాడారు. తమ్ముడు ఖలీద్ యుఎస్ఏ కు వెళ్లి ఇరాన్ పై పాసిబుల్ ఎలా యుఎస్ఏ అటాక్ చేయొచ్చు అనే మీటింగ్ పెట్టాడు. యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేయడానికి XYZ రీజన్ ను చూపిస్తే అలిగిపోయాడు. మీటింగ్ మధ్యలోనే వచ్చేసాడు. లుక్, ఇక్కడ అరబ్ దేశాల రాజకీయాలు కూడా మన రీజనల్ గొడవల్లాగే ఉంటాయి. చాలా సింపుల్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, పెద్ద పోటుగాడిలా ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. అలీ ఖమేనీను లేపేస్తా అన్నాడు. B-2 బాంబర్స్ అగ్ని వర్షాన్ని కురిపిస్తాయి అన్నాడు. టొమహాక్ క్రూజ్ మిజైల్స్ తగలబెట్టేస్తాయి. అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కు అడ్డుగా నిలబడుతుంది అని హాలీవుడ్ లెవెల్లో డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్లు బిల్డప్లు కొట్టాడు. $7 ట్రిలియన్ అక్షరాల $7 ట్రిలియన్ విలువ గల అసెట్స్ ను ఇరాన్ వైపు తీసుకెళ్లాడు. అబ్రహాం లింకన్, జార్జ్ బుష్, డెల్బర్ట్ డి బ్లాక్ అనబడే డెస్ట్రాయర్స్, F-35, F-16, F-22 ఇలా ఎన్నో యుద్ధ విమానాలను వేసుకెళ్లాడు. ఏమీ చేయకుండా తిరిగి వస్తే నాట్ ఓన్లీ ఇరాన్, మొత్తం అరబ్ వరల్డ్, ముస్లిం వరల్డ్ అలీ ఖమేనీను మకుటం లేని మహారాజును చేస్తారు. సౌదీ అరేబియా రాజులను డమ్మీ చేసి అలీ ఖమేనీకు ఇస్లామిక్ రాజుగా ప్రకటిస్తారు. పట్టాభిషేకం చేసినా చేయగలరు. ఈ రోజు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి ఇరాన్ సముద్ర తీరంలో ఎక్కడో తిరుగుతోంది. మనోళ్లలో చాలా మంది ఇరాన్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇరాన్ అప్డేట్, డొనాల్డ్ ట్రంప్ మింగలేక మంగళవారం అంటున్నాడు. గత 3 వారాల నుండి నోటితో యుద్ధం చేస్తున్నాడు. దీనివల్ల ఇజ్రాయెల్ మీడియా కూడా కన్ఫ్యూజన్ లో పడింది. ఈ రోజు అలీ ఖమేనీ మంచిగా మీడియా ముందుకు వచ్చి తన ఫ్యాన్స్ ముందు కూర్చొని, లైక్ పెద్ద మహాసభలో రాజులు ఎలా కూర్చుంటారు అలా కూర్చున్నాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. 1 లైనర్ వార్నింగ్ ఖమేనీ ఇచ్చాడు. యుఎస్ఏ తమపై దాడి చేస్తే మేము రీజనల్ వార్ చేస్తాము అని హెచ్చరించాడు. ఇట్ విల్ బి ఎన్ రీజనల్ వార్ అన్నాడు. ఇక్కడ రీజనల్ వార్ అంటే సౌదీ, ఖతార్, UAE దేశాలపై దాడి చేస్తా అంటున్నాడు. అరబ్ ముస్లిం దేశాలను తగలబెట్టేస్తాను, సౌదీ అరామ్కోలో అగ్ని వర్షాన్ని చూస్తారు అనే మీనింగ్ వచ్చేలాగా స్ట్రాటజిక్ గా అలీ ఖమేనీ వార్నింగ్ ఇచ్చిన వీడియో కావాలంటే చూడండి. Just as well, the Americans have repeatedly threatened in their statements that all options are on the table. All options means including the option of war. Of course, the Americans should also know that if they start a war, this time it will be a regional war. నెక్స్ట్ ట్రంప్ ను అడిగారు, తాతగారు రీజనల్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అని హెచ్చరించారు. మీ స్పందన ఏంటి అని అడిగితే ట్రంప్ ఏమంటాడు, సి అవర్ పవర్ఫుల్ బిగ్ ఫ్లోటిలా ఆర్మాడా ఇస్ హెడింగ్ టు ఇరాన్. నాకు ఈ డైలాగే రాశారు అన్నట్లు ఇదే డైలాగ్ ఇప్పటికి 6 సార్లు చెప్పాడు. Couple of days, and hopefully we'll make a deal. If we don't make a deal, then we'll find out whether or not he was right. మేమేంటో చూపిస్తాము అని మాట్లాడాడు. అగైన్ ఇక్కడ నేను యుఎస్ఏ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడడం లేదు. యుఎస్ఏ ఆర్మీ యొక్క ఇయర్ డిఫెన్స్ బడ్జెట్ $1.5 ట్రిలియన్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద నంబర్ 1 ఆర్మీ యుఎస్ఏ ఆర్మీ. అయితే ఇరాన్ జియోగ్రఫీ వెనజులా లాగా కాదు. ఒకవేళ ఇరాన్ యుద్ధంలో ఇరుక్కుంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా
ఇరుక్కోవాల్సిందే. $3 to $4 trillion నష్టపోవాల్సిందే. ఇరాన్ లాస్ట్ వీక్ 99 చోట్ల న్యూక్లియర్ టెస్ట్ చేసింది. 99 చోట్ల భూకంపాలు వచ్చాయి. ఈ రోజు కూడా 5.5 మాగ్నిట్యూడ్ లో భూకంపం నమోదైంది. ఇజ్రాయెల్ ఏమంటోంది అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇరాన్ పై దాడి చేయాలి అని యుఎస్ఏ ను కోరుతోంది. డిలే చేస్తే ఇరాన్ కు యాంపిల్ అమౌంట్ ఆఫ్ టైం దొరుకుతుంది, రీగ్రూప్ అవుతారు, చైనా ద్వారా ఆయుధాన్ని సమకూర్చుకుంటారు అని ఇజ్రాయెల్ ఎన్నో సార్లు హెచ్చరించింది. ట్రంప్ ఇంకా ఎటువంటి డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. మేబీ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయ్యాయి కదా, దానిపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇరాన్ ఇష్యూను లైవ్ లో ఉంచాడా అనేది అర్థం కావడం లేదు. ఫిబ్రవరి 2nd వీక్ లో ఇరాన్, చైనా, రష్యా జాయింట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో నావల్ డ్రిల్స్ చేయనున్నాయి. ఒకవేళ ఈ నావల్ డ్రిల్స్ కనుక స్టార్ట్ అయితే ఇరాన్ పై దాడి చేయడం అంత ఈజీ కాదు. మేబీ 3-4 డేస్ లో ఇరాన్ పై దాడి చేస్తాడా, దీంట్లో కూడా క్లారిటీ లేదు. యుఎస్ఏ నేవీ యాక్చువల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను బ్లాక్ చేసి ఇరాన్ కు వెళ్లే సప్లైస్ ను బ్లాక్ చేసి ఇరాన్ ను చోక్ చేయాలి అనుకుంది. బట్ జనవరి 31 నుండి ఇరాన్ షాహెద్ బఘేరి అనే డ్రోన్ క్యారియర్ ను అండ్ వారి యొక్క డిస్ట్రాయర్స్ ను, మిజైల్ బోట్స్ ను అన్నిటినీ తీసుకెళ్లి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో నావల్ డ్రిల్స్ చేస్తోంది. ఈ రోజు లేదా రేపటి వరకు ఈ నావల్ డ్రిల్స్ అనేవి కొనసాగుతాయి. ఇరాన్ యుఎస్ఏ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ధ్వంసం చేస్తాము అని కూడా హెచ్చరించింది. B-2 బాంబర్స్ ను లేపేస్తామని AI వీడియోను కూడా రిలీజ్ చేశారు. హై లెవెల్ ప్రాపగెండా ఇరాన్ చేస్తోంది. యాక్చువల్లీ B-2 బాంబర్స్ లో స్టెల్త్ ఉంటుంది, దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. అయినా కూడా ఇరాన్ AI వీడియోలు రిలీజ్ చేస్తోంది, ఛాలెంజ్ చేస్తోంది. ఇరాన్ షాహెద్ బఘేరి క్యారియర్ లో 80 షాహెద్ 136 డ్రోన్స్ ఉంటాయి. ఇవి కామికాజే సూసైడ్ డ్రోన్స్ అన్నమాట. దీంతో పాటు 8 యాంటీ షిప్ క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. క్రూజ్ మిజైల్స్ అంటే మన బ్రహ్మోస్ లాగా అన్నమాట, షిప్ ను లేపేసే మిజైల్స్ ఇవి. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 1 అంటే గంటకు 1200 కిలోమీటర్లు. ఈ మిజైల్స్ యొక్క పేరు నూరెన్ గజర్. షాహెద్ డ్రోన్స్ అనేవి గంటకు 180 కిలోమీటర్ల వేగంలో వెళ్తాయి. ఇవి చీప్ డ్రోన్స్. ఇక్కడ ఇరాన్ యుఎస్ఏ మధ్య యుద్ధం అంటే ఒక పెద్ద అద్దాల మేడకు రాళ్లకు మధ్య జరిగే యుద్ధం అంటే. యుఎస్ఏ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క ధర $3 బిలియన్ ఈజీగా ఉంటుంది, మేబీ ఎక్కువ కూడా ఉండొచ్చు. అదే షాహెద్ డ్రోన్స్ యొక్క విలువ 20 లేదా 15 లక్షలు, మహా అయితే 30 లక్షలు అనుకోండి. 10 లేదా 20 లక్షల విలువ గల షాహిద్ వంటి రాళ్లు 30 లేదా 40 వేల కోట్ల ప్రాపర్టీపై పడితే నష్టం ఎవరికి? అద్దాల మెడికే కదా. ఒకే ఒక డ్రోన్ హిట్ అయిన వేల కోట్ల నష్టం అమెరికాకి. ట్రంప్, అలీ ఖమేనీ మధ్య మైండ్ గేమ్ జరుగుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది. మెయిన్ మీడియా దీని గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ట్రంప్ స్ట్రాటజీను మ్యాడ్ మ్యాన్ థియరీ అంటారు. ఇర్రేషనల్ స్ట్రాటజీ, బట్ he is not irrational. Trump wants entire world keep guessing అన్నమాట. యుఎస్ఏ దాడి ఈ రోజు ఉంటుంది, వితిన్ 24 అవర్స్ లో ఉంటుంది, 72 అవర్స్ లో ఉంటుంది అని అందరూ గెస్ చేయాలి అని చూస్తున్నాడు. ఇరాన్ ఆర్మీలో భయాన్ని నింపి బిగ్ ఆర్మడా, బిగ్ ఫోర్టిలా, వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇరాన్ అనే సినిమా డైలాగ్స్ ఇరాన్ పై ఒత్తిడి పెట్టి చర్చకు కూర్చోబెట్టాలి అని చూస్తున్నాడు. చర్చల్లో ట్రంప్ ఇరాన్ పై పెడుతున్న డిమాండ్ నంబర్ 1 ఇరాన్ ప్రజలను ఉరి తీయడాన్ని మానేయాలి అని. డిమాండ్ నంబర్ 2 అణ్వాయుధాల ప్రోగ్రామ్ ను ఆపేయాలి అని. డిమాండ్ నంబర్ 3 బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ ను తయారు చేయడం కూడా మానేయాలి అని డిమాండ్ పెట్టారు. ఇరాన్ ఈ 3 డిమాండ్స్ లో రెండింటికి ఓకే చెప్పింది. ఒకటి, అణ్వాయుధాల ప్రయోగాన్ని ఆపేస్తాము అని, ప్రజల్ని ఉరి తీయడాన్ని ఆపేస్తాము అని ఒప్పుకుంది. బట్ బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ ను తయారు చేయడాన్ని ఎందుకు మానేయాలి అని అడుగుతోంది ఇరాన్. ఇవి అణ్వాయుధాలు కావు కదా అంటోంది. ఈ ఒక్క పాయింట్ లో పంచాయతీ తెగడం లేదు. ఆల్రెడీ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. నెక్స్ట్ టర్కీలో వితిన్ ఫ్యూ డేస్ లో ఇరాన్ యుఎస్ఏ మధ్య చర్చలు జరగనున్నాయి. యుఎస్ఏ నుండి స్టీవ్ విట్కాఫ్ అండ్ ఇరాన్ అఫీషియల్స్ మధ్య మీటింగ్ జరగనుంది. ఇరాన్ యుఎస్ఏ యుద్ధాన్ని సినిమా లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆన్ స్క్రీన్ లో ట్రంప్ అండ్ అలీ ఖమేనీ మీడియా ముందు వార్నింగ్లు ఇస్తున్నారు. ఏ వీడియోస్ ను రిలీజ్ చేయడం, ప్రాపగెండా, స్టాక్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేయడం, ఇవన్నీ ఆన్ స్క్రీన్ లో జరుగుతున్నాయి. ఆఫ్ స్క్రీన్ లో కాన్స్టెంట్ గా టర్కీ, ఈజిప్ట్ యొక్క బ్రోకరేజ్ లో, ఈ బ్రోకర్ దేశాలు ఉన్నాయి కదా, మంది పంచాయతీల్ని తెంచే టర్కీ మీడియేషన్ లో 2 రౌండ్స్ చర్చలు ఆల్రెడీ యుఎస్ఏ ఇరాన్ మధ్య జరిగాయి. ఆఫ్ స్క్రీన్ లో యుఎస్ఏ ఏమంటోంది అంటే ఇరాన్ బాలిస్టిక్,
ఫతే వంటి హైపర్సోనిక్ మిజైల్స్ ను తయారు చేయడం మానేయాలి అని డిమాండ్ పెట్టింది. ఆఫ్ స్క్రీన్ లో ఒకవేళ డీల్ క్లోజ్ అయితే జస్ట్ ఇజ్రాయెల్ ను యూదులను సంతోష పెట్టడానికి, అమెరికాలో ఉన్న జ్యూస్ ఓటర్స్ ను సంతోష పెట్టడానికి మిడ్ టర్మ్ జూన్ లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ ఎన్నికల్లో రైట్ వింగ్ ఓటర్స్ ను, అమెరికన్స్ ను, క్రిస్టియన్స్ ను, జ్యూస్ ను సంతోష పెట్టడానికి ట్రంప్ తూతూ మంత్రంగా ఇరాన్ పై కొన్ని అటాక్స్ చేస్తాడు, లేదా B-2 బాంబర్స్ లేదా కొన్ని మిజైల్స్ ద్వారా దాడి చేసి తిరిగి వెళ్లిపోతాడు. అలీ ఖమేనీ ఏజ్ 86 అండి. ఆల్రెడీ తనకి క్యాన్సర్ ఉంది. అలీ ఖమేనీ స్ట్రాటజీ ఒకటే, పోతే పానం, వస్తే ఇస్లామిక్ దేశాలకు లేదా ప్రపంచంలో ముస్లింస్ యొక్క మనసుల్లో చెరగని ముద్ర. ఈయన్ను USA చంపకపోయినా తాత ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు. ఈ రోజు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి ఏమంటాడు అంటే, ఒకవేళ మీరు అలీ ఖమేనీను చంపేసినా ఇరాన్ యొక్క స్ట్రాటజీ మారదు, మేము ఇలాగే ఉంటాము, యూ కెనాట్ చేంజ్ ఎంటైర్ రెజీమ్. అలీ ఖమేనీ చనిపోతే ఇంకొక వలీ ఖమేనీ వస్తాడు, లేదా అలీ ఖమేనీ కొడుకు వస్తాడు, ఇంకొక ముల్లా అక్కడ కూర్చుంటాడు. అంతే తప్పితే ఎటువంటి ఉపయోగము ఉండదు. పెద్ద నాయకులకు డబ్బు కంటే పవర్, పేరు ముఖ్యం. ఇప్పటి నుండి 700 CE నుండి 1400 ఏళ్ల నుండి ఇరాన్ లో ఉన్న షియా ముస్లిమ్స్ సౌదీలో ఉన్న సున్నీ ముస్లిమ్స్ తో సమానంగా గౌరవాన్ని కోరుకుంటున్నారు. యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ లో సున్నీ వర్సెస్ షియా ముస్లిమ్స్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పటికీ ఇరాన్ ప్రజలు మక్కా మదీనా పవిత్ర స్థలాలకు వెళ్ళాలి అన్నా కూడా వీసా తీసుకోవాల్సిందే. ఉమ్రా అండ్ హజ్ వీసా తీసుకోవాల్సిందే. ఇండియన్స్ ఎలాగైతే వీసా తీసుకుని వెళ్తున్నారో ఇరానియన్స్ కూడా తీసుకోవాల్సిందే. ఇరాన్ ప్రజల ఈగో ఇక్కడే హట్ అవుతోంది. ఇరాన్ ప్రజలు ఏమంటున్నారంటే, మక్కా మదీనా అనేది మొహమ్మద్ పైగంబర్ గారిది, మేమెందుకు వీసా తీసుకోవాలి, మేము కూడా ఆయన వారసులే కదా అని వీళ్ళు అంటున్నారు. ఇరాన్ లో షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. మొహమ్మద్ పైగంబర్ గారు అసలైన వారసులు అలీ అని షియా ముస్లిమ్స్ నమ్ముతారు. లేదు అబూ బకర్ గారే అని సున్నీ ముస్లిమ్స్ నమ్ముతూ ఉంటారు. ఒకవేళ రేపు USA ఇరాన్ పై దాడి చేసింది, ప్రతి దాడిలో ఇరాన్ ఒక్క F-35 ఫైటర్ జెట్స్ ను లేపేసినా, లేదా USS అబ్రహాం లింకన్ పై దాడి చేసిన జస్ట్ ఒక డ్రోన్ వెళ్లి తగిలినా కూడా USA డిఫెన్స్ స్టాక్స్ పడిపోతాయి. లాక్హీడ్ మార్టిన్ స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి. యుద్ధం అంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఆల్రెడీ చైనీస్ శాటిలైట్స్, USS షిప్స్, USS అబ్రహాం లింకన్, US యొక్క ఫైటర్ జెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోఆర్డినేట్స్ ను ఇరాన్ కు ఇచ్చేసిందంట. ఇప్పుడు స్మార్ట్ న్యూక్స్ వచ్చాయి. ఓల్డ్ న్యూక్స్ లాగా ఒకసారి అణ్వాయుధ ప్రయోగం చేసే సిటీ మొత్తం లేచిపోదు. ఇప్పుడున్న స్మార్ట్ న్యూక్స్ ఎలా అంటే, కొంచెం ఏరియా, 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్ల ఏరియా మాత్రమే నాశనం చేసే న్యూక్స్ వచ్చేసాయి. తాతకు కోపం వచ్చి ఒక్క స్మార్ట్ న్యూక్ వేసినా కూడా చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఈయన రీజనల్ వార్ అంటున్నాడు. అంటే సౌదీ అరామ్కో, UAE, దుబాయ్ ఎక్కడైనా దాడి చేయగలడు. ఇరాన్ పై దాడి చేయాలి అంటే ఎన్నో క్యాల్కులేషన్స్ ను చూసుకుని దాడి చేయాలి. ఫస్ట్ అలీ ఖమేనీ USA తమపై దాడి చేస్తే ఇట్ విల్ బి అన్ హోలీ వార్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. హోలీ వార్ అంటే ఏంటి? మతపరమైన యుద్ధం అన్నమాట. 2 మతాలు కొట్టుకు సస్తే ఎలా ఉంటుంది, దాన్నే హోలీ వార్ అంటారు. USA ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అయింది. ఇప్పుడు అలీ ఖమేనీ స్టేట్మెంట్ ను మార్చారు. 180 degrees టర్న్ తీసుకొని, ఇఫ్ USA అటాక్ us, ఇట్ విల్ బి అన్ రీజనల్ వార్ అంటున్నాడు. జియో పాలిటిక్స్ లో ఎవ్రీ వర్డ్ హ్యాస్ అన్ వాల్యూమ్స్ ఆఫ్ మీనింగ్. ఎంతో లోతైన అర్థాలు వెనక ఉంటాయి. బిట్వీన్ ద లైన్స్ చదవండి. 3 weeks బ్యాక్ ఇట్స్ అ హోలీ వార్. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ USA యుద్ధానికి వచ్చారు. ఈ రోజు ఇట్స్ అన్ రీజనల్ వార్. ఎందుకు అంటే సున్నీ ముస్లిం దేశాలకు పెద్దనైన సౌదీ అరేబియానే, సౌదీ డిఫెన్స్ మినిస్టరే ఇరాన్ పై దాడి చేయమని కోరుతున్నారు. సౌదీ అరేబియా బాధ ఏంటయ్యా అంటే, ట్రంప్ దాడి చేయకుండా యూటర్న్ తీసుకుంటే, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ఈ మనిషి టాకో అయితే ఇరాన్ గెలుస్తుంది. ఇరాన్ లో ప్రాపగెండా ఛానల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇమీడియట్ గా తోక ముడిచిన USA, అలీ ఖమేనీని చూసి భయపడిన USA ఒక్క వార్నింగ్ తో $7 trillion ఆస్తులను వెనక్కి తీసుకెళ్లారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుండి యూటర్న్ తీసుకున్న USA ఇరాన్ ను ఎవడే గాని టచ్ చేయలేరు, ఇరాన్ తలుచుకుంటే ఇజ్రాయెల్ నే లేపేస్తుంది అన్నట్లు ప్రాపగెండాను వీళ్ళు నడిపిస్తారు. ఈ ప్రాపగెండా వల్ల ఏమవుతుంది అంటే, ఇరాన్ ఒక్కటే ఇస్లాం కోసం, పాలస్తీన్ కోసం, గాజా ప్రజల కోసం పనిచేస్తోంది. మిగతా సున్నీ ముస్లిం దేశాలన్నీ USA ఇజ్రాయెల్ కు కొమ్ముగాస్తున్నాయి అనే ఇంప్రెషన్ ప్రజల్లో పడుతుంది. కట్ చేస్తే సౌదీ, UAE లోని ప్రజలు కూడా తిరగబడవచ్చు. వహాబీ ముల్లాలు కూడా తిరగబడతారు. 1940s నుండి రిచ్ సున్నీ అరబ్ దేశాలను రాజకుటుంబాలే పాలిస్తున్నాయి. సౌదీను అల్ సౌద్ ఫ్యామిలీ పాలిస్తుంది. UAEను
అల్ జైద్ లేదా అల్ ముకుటం ఫ్యామిలీ పాలిస్తుంది. ఒమాన్ ను కబూస్ ఫ్యామిలీ పాలిస్తుంది. రిచ్ అరబ్ దేశాలకు యుఎస్ఏ ఆర్మీ రక్షణను కల్పిస్తుంది. బిగ్ పిక్చర్ కనుక చూస్తే ఇరాన్ మాత్రమే ఇండిపెండెంట్ గా ఉంది. ఇరాన్ మాత్రమే ఇండిపెండెంట్ గా డిసిషన్స్ తీసుకుంటోంది. ఇరాన్ మాత్రమే యుఎస్ఏ ఇజ్రాయెల్ తో పొత్తు పెట్టుకోలేదు. ఇరాన్ మాత్రమే యుఎస్ఏ యొక్క ఆయుధాలను వాడడం లేదు. ఇరాన్ మాత్రమే యుఎస్ఏ కు ఛాలెంజ్ చేస్తోంది. ఇరాన్ మాత్రమే హమాస్ కు సపోర్ట్ చేసి పాలస్తీన్ ప్రజల వెంట నిలబడింది. ఇరాన్ మాత్రమే హౌతీలో యూకే లేదా నాటో షిప్స్ ను లేపేస్తోంది. ఇరాన్ మాత్రమే ముస్లింస్ కోసం నిలబడుతోంది అనే నేరేటివ్ కనుక స్ప్రెడ్ అయితే అల్ సౌద్ అల్ ముకుదం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షెడ్ కి వెళ్లిపోవాల్సింది. కాబట్టి ఇరాన్ పై దాడి చేసి ఎలాగైనా రెజ్యూమ్ ని కూల్చండి అని సౌదీ అరేబియా పట్టుకొని కూర్చోంది. గేమ్ అర్థమైంది అనుకుంటాను. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం ట్రంప్ కు రెండే ఆప్షన్స్ ఉన్నాయంటండి. ఒకటి ఇరాన్ పై దాడి చేయడం, ఇరాన్ లో ఉన్న బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ యొక్క గోడౌన్స్ ను లేపేయడం, వీరి యొక్క న్యూక్స్ అన్నిటినీ లేపేయడం. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ చర్చలు చేసి నెగోషియేషన్స్ తో టర్కీలో డీల్ ను క్లోజ్ చేసి వెనక్కి వెళ్లిపోతే ఏమవుతుంది అంటే ఇరాన్ మేము అణ్వాయుధాలను తయారు చేయము అని మాట రూపంలో చెప్తుంది. బట్ బ్యాక్ డ్రాప్ లో అండర్ గ్రౌండ్ లో వీళ్ళు న్యూక్స్ ను టెస్ట్ చేస్తారు, తయారు చేసుకుంటారు అని ఇజ్రాయెల్ భయపడుతోంది. వీళ్ళు ఆన్ ఫేస్ లో చెప్తారు వి వోంట్ టెస్ట్ హైపర్సోనిక్ మిజైల్స్ అంటారు. బట్ బ్యాక్ గ్రౌండ్ లో ఎవరికీ తెలియకుండా కొండ లెవెల్లో హైపర్సోనిక్ మిజైల్ టెస్టింగ్ చేస్తారు. సో ఈ విధంగా ఇజ్రాయెల్ రెండు ఆప్షన్స్ పెట్టుకుంది. ఇప్పుడు ఫైనల్ డిసిషన్ ట్రంప్ దగ్గర ఉంది. ట్రంప్ దగ్గర నిజంగా ఐరన్ బాల్స్ ఉంటాయి. ఈయన నిజంగా మహానాయకుడు అయితే ఇరాన్ పై దాడి చేసి అలీ ఖమేనీను చంపగలడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.